హైదరాబాద్ మెట్రో ట్రైన్లలో మళ్లీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. దీంతో నాగోల్ రాయదుర్గం రూట్లలో ట్రైన్లు స్లోగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక లోపంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. ట్రైన్స్ ఆలస్యంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. రైళ్ల కోసం జనం బారులు తీరారు. మెట్రోలో టెక్నికల్ ఇష్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి వెంకట్ లైవ్ లో ఉన్నారు. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, గుడ్ మార్నింగ్. మెట్రోలో సాంకేతిక సమస్యలు మరొకసారి తలెత్తాయి. ముఖ్యంగా ఈ ఉదయం 8 గంటల నుంచి ఈ ప్రాబ్లం అరైజ్ అయింది. 8 to 8:49 వరకు ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. ముఖ్యంగా కొన్ని స్టేషన్లో అయితే ఏకంగా సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్లని మూసివేసే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి మెట్రో స్టేషన్లో కూడా సాంకేతిక సమస్యల వల్ల ప్రతి స్టేషన్లో 10 నిమిషాలు 15 నిమిషాలు ట్రైన్స్ హాల్ట్ అవుతున్నాయి. ఏంటని కొంత ఆరా తీస్తే కొంత టెక్నికల్ ఇష్యూ వస్తుంది. అందుకే చాలా అంటే బ్లూ లైన్లో నాగోల్ టు రాయదుర్గం వెళ్ళే బ్లూ లైన్లో ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర కూడా ఇలాంటి సమస్య ఉంది. మెట్రో రైళ్లతో పాటు కొన్ని స్టేషన్లలో కూడా సాంకేతిక సమస్య వస్తుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఉదయం 7:30, 7:40 నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా ప్రాబ్లం కొనసాగుతున్నది. అయితే ఒక పావుగంట క్రితం వరకు మెట్రో అధికారులు ఈ ప్రాబ్లం కొంత సాల్వ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంటే ప్రీవియస్గా ఉన్న స్పీడ్గానైతే మెట్రో రైళ్లు వెళ్ళడం లేదు. అంటే మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడకపోయినప్పటికీ కూడా మెట్రో రైలు కొంత స్లోగా మూవ్మెంట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఉదయం నుంచి ఆఫీసులకి నాగోల్ టు రాయదుర్గం బ్లూ లైన్లో వెళ్ళే హైటెక్ సిటీ తదితర ప్రాంతాలకి ఆఫీసులకు వెళ్ళే ప్రయాణికులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు, అవస్థలు పడుతున్నారు. అంటే రోడ్ సైడ్ వెళ్ళే కంటే మెట్రోలో చాలా షార్ట్కట్లో వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళొచ్చు అనేది ప్రయాణికులకు ఉంటుంది. కానీ ఇవాళ ఎందుకో టెక్నికల్ సమస్య ఒక్కసారిగా అరైజ్ ప్రయాణికులంతా కూడా అనేక అవస్థలు పడుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక మెట్రో రైల్ దాదాపు 20 నుంచి 24 నిమిషాలు ఆగిందని ప్రయాణికులు చెబుతున్నారు. అక్కడ స్టేషన్లో కొంత ప్రాబ్లం ఉండడం వల్ల, టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల దాదాపు 40 నుంచి 45 నిమిషాల పాటు స్టేషన్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత ముందుకు వస్తే మెట్టుగూడ, తర్వాత ఇంకొన్ని మెట్రో రైల్వే స్టేషన్లో కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. అంటే సికింద్రాబాద్ బ్లూ లైన్, రెడ్ లైన్ రెండు కలిసే సికింద్రాబాద్ అమీర్పేట్ మెట్రో రైల్వే స్టేషన్లో కూడా ఇదే రకమైన సమస్య ఉందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. బ్లూ లైన్, రెడ్ లైన్లో అమీర్పేట్లో చాలాసేపు ప్రాబ్లం అరైజ్ అయితే అధికారులు కొంత సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అమీర్పేట నుంచి మెట్రో రైలు అటు బ్లూ లైన్కి, ఇటు రెడ్ లైన్కి పాస్ అవుతున్నాయి. కాకపోతే మెట్రో రైలు నిన్న మొన్న నడిచేంతగా స్పీడ్గా మాత్రం మెట్రో రైళ్లు పోవడం లేదు. కొంత స్లోగా అయితే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మాత్రం కొంత ఆలస్యం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఈ సమస్య అనేది మరి ఒక గంట 2 గంటల్లో ఈ సమస్యను పూర్తిగా క్లియర్ చేస్తామని ఎల్ఎన్టీ అధికారులు చెప్తున్నారు. చంద్రిక.